సార్ నా పేరు అనుష సార్, మా అమ్మ పేరు జయలక్ష్మి. మాది గార్లదిన్నలో మాది భూమి ఉంది సార్, 170 సెంట్లు. అది వాళ్ళు కౌరుకి ఇచ్చినారు సార్ మా తాతలు. వాళ్ళు చేసుకుంటాండ్రి. మేము మా తాత మా నాన్నలు అందరూ చనిపోయినాక మా నాన్నకు ఆరోగ్యం వల్ల చనిపోయినారు. మేము ఇప్పుడు చేసుకుంటామంటే వాళ్ళు వదలలేదు సార్. కలెక్టర్ ఆఫీస్ కాడికి అందరి దగ్గరికి పోయి వచ్చినాము. కలెక్టర్ సార్ చేయండి వీళ్ళకి, వాళ్ళని ఖాళీ చేయిందంటే వీళ్ళు ఖాళీ చేయలేదు సార్. 3 ఏళ్ళు అయింది సార్ తిరగబట్టి. ఇట్లా మేము ఈరోజు పొలంలోకి పోయి మేమంతా పని చేస్తుంటే గొడవకు వచ్చినారు సార్. వాళ్ళు గొడవకు వచ్చింటే మా అమ్మ మందు తాగింది సార్. అది అనంతపురం జిల్లా గార్లదిన్న మా చెల్లెలు సార్. నమస్కారం సార్. మాది గార్లదిన్న సార్, అనంతపురం జిల్లా గార్లదిన్న. మా పాపని కొన్నేళ్ళగా హింస పెడుతున్నారు. ఎంఆర్ఓను టీడీపీ వీళ్ళు భువనగిరి వెంకట్రామరెడ్డి, రమణారెడ్డి, లింగారెడ్డి, నలపరెడ్డి వాళ్ళంతా వాళ్ళ పాపకు టార్చర్ పెడుతున్నారు సార్. వాళ్ళ మామకి ఎకరా 70 సెంట్లు ఇచ్చినారు. ఎకరా సెంట్లు 70 సెంట్లు ఆ పాపకు లేకోకుండా ఎంఆర్ఓ గారు మళ్ళీ ఆ పాపకు లేకోకుండా పక్కన చేను వాళ్ళకి ఇవ్వాలని చెప్తాంది సార్. అది ఈరోజు రాండి చేనులే కనిందంట సార్. మా పాప నాకు తెలియకోకుండా మేడం రమ్మనిందని పోయిందంట. పోయింటే అక్కడ ఏం జరిగిందో తెలియదు సార్. ఈ పాప మందు తాగింది మీ పాప అని పక్క చేను వాళ్ళు చెప్పినారు. పోయినా మాటికి పోతే అకస్మాత్తుగా అటుకు లేదు సార్. ఎత్తుకొని ఇక్కడ వచ్చేసినారు హాస్పిటల్కి. మా చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయి, ఆ పాప కొడుకులు వాళ్ళు నాకు ఫోన్ చేసి, అమ్మ ఇట్లా తాగింది పెద్దమ్మ, అమ్మ మందు తాగింది, కాళ్ళు చెయ్యి ఆడడం లేదు, ఏం జరుగుతుందో అని ఏడ్చుకుంటూ చెప్పేసినారు. నాకు చెప్తానే నేను ఇక్కడ వచ్చేసినాను. వచ్చేస్తానే నా చెల్లెల్ని చూస్తే మెలకంలో లేదు సార్. ఆ పాప మెలకంలో లేదు. ఏంది మాట్లాడాలన్నా కానీ ఆ పాపతో కాలేదు, కళ్ళు తెరచలేదు. ఏం జరుగుతుందో తెలియదు. దీనికి కారణం అంతా ఎంఆర్ఓ మేడము, కలెక్టర్ సారు. వీళ్ళకి భూమి వాళ్ళదే ఉంది, వాళ్ళ మామగారిదే, వాళ్ళకి చెయ్యండి, వాళ్ళదే చట్ట ప్రకారంగా ఉంది, కొన్నేళ్ళగా వాళ్ళ పేరు మీదే ఉంది. ఇప్పుడు ఆడంగాలు అవన్నీ వీళ్ళ పేరు మీదే ఉన్నాయి. ఆన్లైన్లో ఎందుకు తీసేసినావమ్మా నువ్వు? వాళ్ళ పేర్లు ఎక్కించండి, పప్పు జయలక్ష్మి పేరు మీద ఇవ్వండి అని కలెక్టర్ సారు చెప్పినా కూడా ఎంఆర్ఓ పట్టించుకోవడం లేదు. మాకు ఏమీ దిక్కు తెలియక మేడం చుట్టుకారమే తిరిగినాం. కొన్నేళ్ళగా 2-3 ఏళ్ళు తిరిగినాం. నిన్నటి నుంచి అసలు ఏంది దిక్కు తెలియక ఇంట్లో పాప మేడం కాళ్ళు పట్టుకుంది సార్. మాకు ఆ పాప మేడం కాళ్ళు పట్టుకొని 2 కాళ్ళు పట్టుకొని ఎదుర్కొని ఏడ్చిన కలెక్టర్ ఆఫీసులో. ఏంది స్పందించలే మేడము, ఏంది పట్టించుకోలేదు. ఇట్లా కాళ్ళతో తన్నేసినట్లా చూసింది ఆ పాపని. ఏం చేస్తుందో తెలియదు సార్ మాకైతే. కాళ్ళు చేతులు ఆడలేదు. ఆ పాపకి ఏమన్నా ఒకటైతే బట్టను పోగొట్టుకుందా, మొగుని పోగొట్టుకుంది. వాళ్ళ అత్త మామ పోయినారు, ఎవరు పానంతో లేరు. 2 కొడుకులు ఇటు ఉన్నారు సార్. ఆ పాపకి ఏం తెలియని పిల్లలు సార్. ఆ పాప హోటల్లో పని చేస్తుంది, పిల్లలను సాకుతుంది, 2 చదివించుకుంటుంది సార్. ఆ పాప ఈరమ్మ సార్, ఈరమ్మ గార్లదిన్న ఎంఆర్ఓ సార్. మా పొలం మా కాళ్ళ సార్. ఆ పాప పేరు ఎక్కియాల, పొలంలో ఆ పాప పేరు ఎక్కియాల సార్. ఆ పాపకి పట్టా పాస్బుక్లు ఇవ్వాల. ఈ చిన్న పిల్లోడు పెద్ద పిల్లోడు వాళ్ళమ్మ పేరు మీద ఉండాల. మిలుగు భూమి మీద పెట్టింది, మిలుగు భూమి కింద పెట్టింది. ఆ మిలుగు భూమి కింద ఉండేది మా పాప పేరు ఎక్కియాల, పప్పు జయలక్ష్మి పేరు మీద ఎక్కియాల. గార్లదిన్నె మండలము గార్లదిన్నె గ్రామంలో సర్వే నెంబర్ 280-1 నందు 170 ఎకరాలు. ఇప్పుడు నిన్న పురుగుల మందు అదే తాగిన పప్పూరు జయలక్ష్మి, ఆమె వాళ్ళ మామ వెంకట్రాముడుకు ప్రభుత్వం 1980 సంవత్సరంలో డీపట్టా ద్వారా వాళ్ళకు ఈ భూమిని ప్రభుత్వం వారు మంజూరు చేసినారు. అయితే ఈయన 1995 సంవత్సరంలో ఇదే గ్రామస్తులైన వెంకట్రామరెడ్డి అనే వాళ్లకు అగ్రిమెంట్ ద్వారా అమ్మినాడు గవర్నమెంట్ భూమిని. అప్పటి నుంచి 95 నుంచి ఇప్పటి వరకు ఈ వెంకట్రామరెడ్డి అనే వాళ్ళు చెట్లు పెట్టుకొని, చీనా చెట్లు పంట పెట్టుకొని వాళ్ళు పొజిషన్లో ఉన్నారు.
తర్వాత ఆమె అంటే ఒక రిపీటెడ్గా ఇస్తూ ఉంది అర్జీలు 2-3 సార్లు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మేము కూడా భూమి మీద వెళ్ళి విజిట్ చేసినాం. విజిట్ చేసిన తర్వాత ఆ భూమి మీద ఉండే వెంకట్రామరెడ్డి కూడా ఆయన హైకోర్టుకి వెళ్ళినాడు. అంటే ఇట్లా తహసీల్దార్ గారు ఇట్లా మేము పొజిషన్లో ఉన్నాము, మా పొజిషన్ డిస్టర్బ్ చేస్తుందని ఆయన హైకోర్టుకి వెళ్ళినాడు. హైకోర్టు కూడా మీరు ఆయన ఎంజాయ్మెంట్ని పొజిషన్ని మీరు డిస్టర్బ్ చేయొద్దండి, ఎంటర్టైన్ కావద్దండి హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది ఆయన ఫైల్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈమె కూడా పప్పుడు జయలక్ష్మి కూడా దాని మీద మళ్ళీ ఈమె హైకోర్టు నందు WP ఫైల్ చేసింది. చేసిన తర్వాత మేము కూడా ఉండే విషయము అంతా అంటే ఫస్ట్ వాళ్ళ మామకు వచ్చిన తర్వాత పట్టా ఈయన సేల్ చేయడము, ఇప్పుడు ప్రెసెంట్ ఎవరి పొజిషన్లో ఉన్నారు, ఎన్నేళ్ళ నుంచి అన్నట్టు ఫ్యాక్చువల్ రిపోర్ట్ని హైకోర్టుకి సబ్మిట్ చేసినాము. తర్వాత హైకోర్టు వచ్చేసి మనకి ఆగస్టు సెప్టెంబర్ ఆ మంత్లో ఈమె ఫైల్ చేసిన దాని మీద కూడా ఆర్డర్ ఇచ్చింది. అంటే మీరు అట్లా సేల్ చేయడము, అది ప్రభుత్వ భూమిని విక్రయం చేయడము ఇన్వాలిడ్ కాబట్టి ఇది మీరు ప్రభుత్వానికి రెజ్యూమ్ చేసుకోండి మాకు రెస్పాండెంట్గా ఉన్న నాకు కోర్టు ఆర్డర్ ఇచ్చారు. రెజ్యూమ్ చేసుకొని ప్రభుత్వానికి రెజ్యూమ్ చేసుకోండి అన్నట్టుగా ఆదేశాలు ఇచ్చినారు. దాని మేరకు మేము POT చట్టం మేరకు ఇద్దరికి నోటీసులు ఇచ్చి ఆ భూమిని రెజ్యూమ్ చేసుకుంటాము. ఆమెకు ఆ విషయం PGRSలు ఇచ్చినప్పుడు కూడా ఆమెకు పిలిచి చెప్పినాం, ఈ విధంగా కోర్టు మీరు ఫైల్ చేసిన దానికి కూడా ఆర్డర్ ఈ విధంగా ఇచ్చిందమ్మా, కాబట్టి మీకు కూడా ఈ భూమి రాదు, మీకు రాదు, ఆయనకి రాదు, ఇది ప్రభుత్వపరం చేసుకుంటామని ఆమెకు చెప్పినాను. అదే ఆర్డర్ కూడా ఆర్డర్ కాపీ కూడా ఆమెకి ఇచ్చినాం, జిరాక్స్ ఇచ్చి నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా ఒకసారి చూపించి అది మీరు చదివించి చూసుకోండి అని కూడా తెలియజేస్తున్నాను. అయినప్పటికీ ఆమెకు చెప్పినప్పటికీ ఆమె బలవంతంగా మళ్ళీ పోయి ఆ భూమి మీదకి మీకు రాదని చెప్పినప్పటికీ నిన్న పోయి చెట్లు నాటింది. ఆ చెట్లు నాటేటప్పుడు ఆ పొజిషన్లో ఉండే ఆయన వెంకట్రామరెడ్డికి ఈమెకు జయలక్ష్మి ఇద్దరు గొడవ పడుతూ ఆమె ఆ టైంలో పురుగుల మందు తాగింది. అంటే ఆమెకి ఆ హక్కు లేదని చెప్పినప్పటికీ ఆమె బలవంతంగా పోయి చెట్లు నాటడం వల్ల ఈ సమస్య తలెత్తింది.